ఎస్. ఇక నుమాన్ గారు మీరు చాలా మందికి లాస్ట్ ఫ్యూచర్ ఆన్సర్ చేయాల్సి అధికార ఉంటుంది. ఎస్. నుమాన్ గారు, యా అధికారంలోకి వచ్చే ముందు అంటే ఎన్నికల ముందు మీరు ప్రజల దగ్గరకు వెళ్ళి మేము అధికారంలోకి రాగానే మీ పేదలందరికీ ఇళ్ళు ఇస్తామని అన్నారు. ఇవాళ అదే పేదలకు ఏదో పైసా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తూ మీరు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అక్కడికి వెళ్ళి కనుక మీరు చిన్నపిల్లల్ని పలకరిస్తే వాళ్ళు చెప్తున్నది ఏంటి తెలుసా? రేవంత్ రెడ్డి కల్లోకి గాంధీజీ వచ్చి చెప్పాడా నాకు ఇక్కడ విగ్రహం కట్టమని అని అడుగుతున్నారు వాళ్ళకి మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటి? కాంగ్రెస్కు ఓటేసినందుకు మాకు తగిన శిక్ష జరిగింది అని భావోద్వేగంగా మాట్లాడుతూ ఉన్నారు భూదాన్ బాధితులు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలను నడి రోడ్డు మీద పడేయడమే ప్రజాపాలన. కాంగ్రెస్ వీటన్నింటికీ ఏం సమాధానం చెప్తుంది? మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు సైలెంట్గా ఉండి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి పక్కా ప్లాన్తో ఈ రకమైనటువంటి దాడులకు, ఈ రకమైనటువంటి బుల్డోజ్ రాజకీయాలకు తెరతీసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రకరకాల విమర్శలు వస్తున్నాయి. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ ఆల్ ద ఫెలో ప్యానల్ మెంబర్స్ అండ్ వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో 2 ఇన్సిడెంట్స్ గురించి. నెంబర్ 1, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క నోటీసులు సర్వ్ చేశారు గవర్నమెంట్ ద్వారా. దాని గురించి అవి డిమాలిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది. దాని గురించి అక్కడ ఉన్నటువంటి ఆందోళన గురించి మనం మాట్లాడుతున్నాం. అట్ ద సేమ్ టైం వెలుగుమెట్ల ఇన్ సబర్బ్స్ ఆఫ్ ఖమ్మం, అవుట్ సైడ్ ఆఫ్ ఖమ్మంలో ఎక్కడైతే ఆందోళన జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డైరెక్ట్ విక్టిమ్ గా ఉన్నటువంటి శ్రీదేవి గారు వారు ఫస్ట్ మాట్లాడారు. వారి మాటలు నేను విన్నాను. వారి యొక్క ఎమోషన్స్ ని నేను కానీ మా ప్రభుత్వం కానీ క్లియర్ గా అర్థం చేసుకుంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళు 20 years నుంచి, దాదాపు ఐ గెస్ 22 years నుంచి ఆ బిల్డింగ్ ఉంది. అన్ని సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ 2 decades నుంచి ఎవరైనా ఒక చోట నివాసం ఉంటే వారికి ఎమోషన్స్ అనేవి అటాచ్డ్ ఉంటాయి. కాబట్టి వారు మాట్లాడడంలో తప్పేం లేదు. అక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, ఎల్డర్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి తప్పులేదు. కానీ నేను 2 విషయాలు మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది రైట్ టు ప్రాపర్టీ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, ఫండమెంటల్ రైట్ కాదు. ఫండమెంటల్ రైట్స్ ఇండియాలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 6 ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ఉన్నాయి. రైట్ టు ప్రాపర్టీ, నేను ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు ఆ యొక్క యజమానిగా నేను ఉన్నప్పుడు నాది ఒక ఫండమెంటల్ రైట్ అని మాట్లాడడానికి వీలు లేదు. ఆర్టికల్ 300A ప్రకారం, ఆ గవర్నమెంట్ ఆ యొక్క ప్రాపర్టీ పబ్లిక్ గుడ్ గురించి, బిగర్ గుడ్ గురించి, పబ్లిక్ పర్పస్ గురించి దానిని ఎక్వైర్ చేయడానికి, ఎక్విజిషన్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇస్తుంది. ఈ రోజు మనం ఈ యొక్క ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అంత బిగ్ గుడ్ అక్కడ ఏం జరగబోతోంది? let me talk. Shubhaprada Patel garu, please hold on your God. Let me talk. I have been patiently listening to everybody. I'll answer everything. నేను ఏదైతే మాట్లాడదలుచుకుంటున్నానో ఇది మనం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఇక్కడ మనకి అక్కడ కావాల్సినటువంటి బాపు ఘాట్ అని చెప్పేసి ఏదైతే మనం ఉందో దానిని, ఆ ఏరియాని డెవలప్ చేయడానికి మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ తీసుకొచ్చేసేసి దానికి హై క్లాస్ బడ్జెట్ ఇచ్చేసేసి గవర్నమెంట్ దానిని ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కింద తీసుకున్నది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ ని వారు వెడల్పు చేస్తూ, దానిని కరెక్షన్స్ చేస్తూ, దానికి కావాల్సినటువంటి రివర్ ఫ్రంట్ కట్టడానికి, ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని ఎక్వైర్ చేయడానికి గవర్నమెంట్ ఒక నోటీస్ ఇచ్చింది. దాంట్లో భాగంగా వీరికి కూడా నోటీసులు వెళ్ళాయి. అక్కడ స్టాట్యూ పెడతారా, లేకపోతే రివర్ ఫ్రంట్ వెళ్ళేటప్పుడు ఆ రివర్ ఫ్రంట్ కావాల్సినటువంటి రోడ్స్ వస్తాయా, లేకపోతే బ్యూటిఫికేషన్ వస్తుందా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి అని అంటే రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అని 2013లో యూపీఏ గవర్నమెంట్ లో తీసుకురావడం జరిగింది. 4 కండిషన్స్ ఉన్నాయి. 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ప్రతి ఒక్క బాధితుడిని వారిని కంపెన్సేట్ చేసిన తర్వాత వారి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ప్రొవిజన్ ఉన్నది. వాటి యొక్క 4 ఫ్యాక్టర్స్ లో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ప్రతి ఒక్క కుటుంబానికి అక్కడ ఎవరైతే ఉన్నారో వారి యొక్క క్యాస్ట్ ఏంటి, వారి యొక్క రిలీజన్ ఏంటి, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వారు నివాసం ఓన్ గా తీసుకుని ఉంటున్నారా, టెనెంట్ గా ఉంటున్నారా అనేది ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ చేస్తారు. దాని తర్వాత ఫేర్ మార్కెట్ కంపెన్సేషన్, ఆ మార్కెట్ ఏరియాలో ఉన్నప్పుడు
పర్ ఎస్ఎఫ్టీ ఎంత ఉంది, ఆ రేట్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఇంకో అసెస్మెంట్ జరుగుతుంది, విచ్ ఇస్ ఫేర్ మార్కెట్ కంపెన్సేషన్. దాని తర్వాత వారికి రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అని చెప్పేసి మరో చోట అపర్ణలో ఇస్తారా, వాసవిలో ఇస్తారా, గవర్నమెంట్ మరో చోట కట్టిస్తుందా అని చెప్పేసి, లేకపోతే వారికి కంపెన్సేషన్ ఇస్తుందా అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. దట్ ఈస్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. వీటన్నిటికీ ఈ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ గురించి వాళ్ళతో మాట్లాడారా? Madam, please hold on. Ma'am, Fourth because point. actually, first of all, before Fourth giving point. the notice Fourth only, point. Fourth before point. social Fourth assessment point. only, they have Madam, given the Sridevi notice. Madam, Before Sridevi Garu. social assessment only, they have given the notice. ఒక నిమిషం శ్రీదేవి గారు, లెట్ మీ కంప్లీట్. నేను ఫోర్త్ పాయింట్ చెప్పారా? చెప్పలేదు కదా, ఎందుకు తొందరపడుతున్నారు మీరు? కన్సెంట్ ప్రొవిజన్స్ ఉండాలా, కన్సెంట్ ప్రొవిజన్స్ అంటే ఇవన్నీ మీకు నేను నోటీసులు ఇచ్చాము, మీ యొక్క ల్యాండ్ మేము తీసుకోబోతున్నాము, దీనికి మేము ఈ కంపెన్సేషన్ ఇస్తున్నాము, మీకు ఓకే అంటే మీ కన్సెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఫోర్త్ ప్రొవిజన్. అక్కడికి రాకముందు డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు, డైలాగ్ జరుగుతున్నప్పుడు, లగచర్ల ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇదే మాదిరిగా మీరు చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్ కట్టేటప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు, అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కట్టేటప్పుడు కూడా వారు చెప్పేసి ప్రతిపక్షాలు సమాధానం డైవర్షన్ పోతుంది. సరే, ఇంత ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ వల్ల మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చరిత్ర కాదు, మనం ప్రస్తుతానికి వద్దాం. గతం ఒక్క నిమిషం, నుమాన్ గారు వినండి, దయచేసి వినండి. నుమాన్ గారు స్పీకరే గాని మేము ఒకటే అడిగామండి. ఒక నిమిషం ఇవ్వండి. ఇక్కడ మన నుమాన్ గారు ఒకటే అడుగుతున్నాము, మీరు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేస్ ఏతుందో ఇలా బిల్డింగ్లు కడుతున్నారు కదా, దాన్ని ఎందుకు ఆపుతలేరు? మీరు 50 మీటర్లు బఫర్ జోన్ అంటున్నారు కదా, మీరు ఎందుకు ఆపట్లేదు? దాన్ని చెప్పండి. ఇవన్నీ యాక్చువల్లీ మేము చదువుకున్నాం కానీ చెప్పండి. ఆన్సర్ నేను మీకు ఇస్తున్నాను. నుమాన్ గారు ఒక నిమిషం, నార్సింగ్ నుంచి కోకపేటకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ అనుకొని ఒక కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. అది విన్నారు ఇందాక, దానికి సమాధానం చెప్పండి. నదిలో కనిపిస్తుంది. అది ఇందాక మీరు అడిగారు. ఒక నిమిషం నుమాన్ గారు, ఒక్క నిమిషం. లెట్ సుప్రత్ గారు, నుమాన్ గారు సుప్రత్ గారి క్వశ్చన్ కూడా వినండి, ఇద్దరికి ఒకటేసారి ఆన్సర్ చేయండి. సుప్రత్ గారు ప్లీజ్ కంటిన్యూ. రోజా గారు మీ ద్వారా అడుగుతున్నా, ఎందుకంటే నుమాన్ గారు చాలా ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒక అడ్వకేట్ రోల్ ఎత్తుకున్నాడు. నేను కూడా అడ్వకేట్ నే, 20 సంవత్సరాలు నేను కూడా శ్రీవర్ధన్ అన్న కూడా అనుకుంటా అడ్వకేట్ అనుకుంటా. చట్టాలు అందరికి తెలుసు. మీరు చెప్పాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ పబ్లిక్ పర్పస్ ఏంది చెప్పండి. మీరు ఫస్ట్ పబ్లిక్ పర్పస్ ఏం చేయదలుచుకున్నారు? గాంధీ విగ్రహం పెట్టడం, గాంధీ సరోవర్ పార్క్ పెట్టడము పబ్లిక్ పర్పస్. మాట్లాడివ్వండి. సుప్రత్ గారు మీరు క్వశ్చన్ అడిగారా? క్వశ్చన్ కంప్లీట్ అయిందా? నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం దగ్గర పెన్షన్లు పెంచడానికి పైసలు లేవు, ఈ ప్రభుత్వం దగ్గర రైతు బంధు ఇవ్వడానికి పైసలు లేవు, ఈ ప్రభుత్వం దగ్గర తులం బంగారం ఇవ్వడానికి పైసలు లేవు, హామీలు అమలు చేయడానికి లేని కోట్లు, ఉద్యోగులకు డిఏ ఇవ్వడానికి పైసలు లేవు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ అడుగుతాడు, అప్పు ఉండలేదు. సుప్రత్ గారు ఓకే అర్థమైంది, క్వశ్చన్ అర్థమైంది. 5,000 కోట్లతో ఈ రోజు చేయాల్సిన అవసరం. సుప్రత్ గారు నిర్వాసితులను చేసి క్వశ్చన్ అర్థమైంది. ఆయనకి సమాధానం చెప్పండి. ఒక నిమిషం శ్రీవర్ధన్ గారు ప్లీజ్ క్వశ్చన్స్ తోనే అయిపోతుంది మన టైం. ఆన్సర్ చేయండి దయచేసి. ఒకటే క్వశ్చన్ తో మీరు చెప్పండి. ఈ రోజు మీరు కంపెన్సేషన్ ఇస్తని చెప్తున్నారు. ఏదైతే కోకపేటలో ఒక ఎకరా 150 కోట్లకు అమ్మారు, గవర్నమెంట్ వాల్యూ 25 కోట్లు ఎంతో ఉంది. ఈ రోజు మీరు కంపెన్సేషన్ ఇచ్చేది ఎంత ఇస్తారంటే ఈడ 10 కోట్ల లాగా ఇస్తారు. మరి ఈడ పక్కనున్న కోకపేట 150 కోట్లు ఇచ్చి మీరు అన్ని పైసలు తీసుకొని విక్టిమ్ గా ఉన్నటువంటి శ్రీదేవి గారు, వారితో పాటు వారి యొక్క మెంబర్స్ అసోసియేషన్ వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. వారికి ఫేర్ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతున్నది. మార్కెట్ వాల్యూ అంటే 100%. చెప్పండి సార్.
మీకు ఇప్పుడు నేను కోటి మార్కెట్ లో ఒక రూపాయలు ఇల్లు కొనాలంటే 2 కోట్లు సార్. నేను ఇప్పుడు ఒక ఇల్లు చెబుతున్నా 2 BHK ఇల్లు కొనాలంటే మేడం, 2 crores పెట్టాలి సార్ Yes, నేను. yes. శ్రీదేవి గారు, ఒక్క నిమిషం. Yes, మాట్లాడివ్వండి. నేను మీ బాధను అర్థం చేసుకోగలుగుతున్నాను. యూ ప్లీజ్ సి వి ఆర్ ద పీపుల్ వి టేక్ ద వాయిస్ టు ద గవర్నమెంట్. మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు చెప్పండి త్వరగా. మీరు చెప్పండి. అండర్స్టాండ్. నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే ఫేర్ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కంపెన్సేషన్ అక్కడ ఫేర్ మార్కెట్ అసెస్మెంట్ జరిగిన తర్వాత వారికి ₹1,00,00,000 ఫ్లాట్ ఉంటే ₹1,00,00,000 ఫ్లాట్ అక్కడ ఇవ్వడం జరుగుతున్నది. అంతేగాని మీరు ఇక్కడ వచ్చేసేసి ₹1,00,00,000కి 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా? దట్ ఈస్ నాట్ ఫేర్ కంపెన్సేషన్. యూ కెన్ గో టు ద కోర్ట్. దెర్ ఇస్ అన్ యాక్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఇంకో విషయం, వారు ఏదైతే మాట్లాడుతున్నారో శుభప్రద పటేల్ గారు ఏదైతే 5,000 కోట్లు పెట్టేసేసి పబ్లిక్ పర్పస్ కి ఏం పబ్లిక్ పర్పస్ చూపిస్తున్నారు అని చెప్పేసి ప్లీజ్ అండర్స్టాండ్. టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గర్ ఆస్పెక్ట్. టూరిజం ద్వారా ఈ రోజు ఇండియాలో, నార్త్ ఇండియాలో వారు సబర్మతి తీరాన ఏ రకంగా అయితే వారు కట్టారో దాని ద్వారా ఎంత ఈ రోజు వారికి గవర్నమెంట్ కి ఖజానా చేకూరుస్తుందో ఒక్కసారి స్టడీ చేయండి మీరు. ఇక్కడ మన మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ అని తీసుకున్నప్పుడు ఓన్లీ అది స్టాట్యూస్ కి మాత్రమే పరిమితం కాదండి. ఇక్కడ జనాలు వస్తారు, టూరిజం హబ్ గా మారుతుంది. జనాలు వచ్చి ఇక్కడ హోటల్స్ తీసుకుంటారు, వారు దే విల్ కమ్ హియర్ ఫర్ ఎక్స్కర్షన్. వారు ఇక్కడ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ కి ఖజానా వస్తుంది. ఇది ప్రభుత్వానికి చేకూరుతుందండి. మిస్ ఇండియాలని ప్రభుత్వానికి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే చెప్పారు, టూరిజం డెవలప్ అవుతుంది, ఇక్కడ బిజినెస్ వస్తుంది సార్ అని ఇప్పుడు చెప్పారు. మరి వాళ్ళు ఎంత బఫర్ బిజినెస్ చేశారో డెవలప్ గవర్నమెంట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు బఫర్ లో లేదా?